ఈ స్టోరీని ఎండ్ వరకు వినండి, ఎందుకంటే ఎండ్లో ట్విస్ట్ ఉంది. ఒక గ్రామంలో ఉండే ప్రజలు ఒకరోజు పొలంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అప్పుడే వీళ్ళకి ఏదో పాప ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపిస్తుంది. ఆ ప్రజలు చుట్టూ చూస్తారు, కానీ అక్కడ ఎవరు కనిపించరు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆ పాప ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపిస్తాయి. అప్పుడే ఒక వ్యక్తి భూమిపైన తన చెవిని పెట్టి ఆ సౌండ్స్ని వింటాడు. ఆ సౌండ్స్ని విన్నాక వెంటనే ఆ వ్యక్తి ఆ కుండే వాళ్ళతో అందరూ ఇక్కడ నుండి పారిపోండి అని అరుస్తాడు. అంతలా ఏముందని అక్కడ ఉండే ప్రజలు కూడా ఆ శబ్దాలను వింటారు. ఆ సౌండ్స్ విన్న ప్రజలందరికీ పెద్ద షాక్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఒక చిన్న పాప, నాకు చాలా భయంగా ఉంది, ఇక్కడ లైట్ కూడా లేదు, అంతేకాదు బాగా ఆకలి కూడా వేస్తుంది, కాపాడండి అని ఏడుస్తూ శబ్దాలు వినిపించాయి. వెంటనే ఆ ప్రజలంతా ఇది మోనిక పాప యొక్క గొంతేనని అందరూ అక్కడి నుండి పారిపోతారు. అసలు ఆ మోనిక పాప ఎవరంటే 2 నెలల క్రితం ఆ పొలం నుండి ఒక బావిలో ఒక మోనిక పాప ఆడుకుంటూ పడిపోతుంది. గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా ఆ పాప యొక్క డెడ్ బాడీని బయటికి తీసుకురాలేకపోతారు. ఆ తర్వాత ఆ బావిని పర్మనెంట్గా క్లోజ్ చేస్తారు. కానీ అప్పటి నుండి ఆ పాప యొక్క ఆత్మ ఇంకా ఆ భూమిలోనే జీవిస్తూ ఉంది.